నమస్తే V3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. చంపాపేట్ డివిజన్ లో బీజేపీ అభ్యర్థి గెలుపు, టపాసులు పేల్చి సంబరాల్లో కమల నేతలు. కడప జిల్లా బద్వేల్లో బీజేపీ నేతల ధర్నా, రోడ్లపై మరమ్మతులు చేపట్టాలని డిమాండ్. కడప జిల్లా రాజంపేటలో పోలీసుల మెరుపు దాడులు, భారీగా గుట్కా స్వాధీనం, 10 మంది అరెస్ట్. అనంతపురం పుట్టపర్తిలో రోడ్డు ప్రమాదం, వ్యక్తిని ఢీకొట్టిన వాహనం, అక్కడికక్కడే మృతి. కాకినాడ ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం, మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. రైట్గా డీటెయిల్స్ చూస్తే, గ్రేటర్ ఎన్నికల్లో చంపాపేట్ డివిజన్లో బీజేపీ అభ్యర్థి వంగ మధుసూదన్ ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ఈ విజయోత్సవ ర్యాలీలో బీజేపీ కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఇక గ్రేటర్ ఎన్నికల్లో 150వ డివిజన్ మోండా మార్కెట్ కు చెందిన బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్తకి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి భారీ మెజార్టీతో గెలిపించిన ఓటర్లకు అండగా ఉంటానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. డివిజన్లో ఎలాంటి సమస్యలు రాకుండా మోండా మార్కెట్ డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని చెప్పారు. ఈరోజు నా లైఫ్లో ఒక గోల్డెన్ డే అండి, ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మన పార్టీ పెద్దలు బండి సంజయ్ అన్న, కిషన్ రెడ్డి అన్న, లక్ష్మణ్ అన్న, శ్యామ్ సుందర్ సార్ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, నా పాదాభివందనాలు. వాళ్ళు ఈరోజు నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషము. అండ్ తప్పకుండా వాళ్ళ పేరు నిలబెడతాను, వాళ్ళు గర్వంగా ఫీల్ అయ్యేలాగా నేను పని చేస్తాను. ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ మోండా డివిజన్ ప్రజలందరికీ కూడా నా పాదాభివందనాలు. చాలా సహకరించారు వాళ్ళు. ఇంత భారీ మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. మన మోండా డివిజన్ని కంపల్సరీగా నేను ఒక ఆదర్శవంతమైన డివిజన్గా మారుస్తాను. తప్పకుండా మీకు అందరికీ ఏ సమస్యలు ఉన్నా కానీ మీరు నా దగ్గర రావడం కాదు, నేను మీ దగ్గరకు వచ్చి కనుక్కుంటాను. 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాను. నా కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను. ఎనీ టైం నాకు ఫోన్ చేయొచ్చు, ఏం మొహమాటం లేదు. నేను మారేట్పల్లి రెసిడెంట్, ఆఫీస్ కూడా అక్కడే పెట్టుకుంటాను. తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాను. జై విజయ్. 9246561376 9222799. ఇవి నా కాంటాక్ట్ నెంబర్స్ అండి. తప్పకుండా మీరు ఏ సమస్య ఉన్నా కానీ ఎనీ టైం, పొద్దున రాత్రి ఏం లేదు, మీరు ఎనీ టైం ఫోన్ చేయండి. నేను క్షణాల్లో అక్కడ ఉండి మీ ప్రాబ్లం ఏంటో సాల్వ్ చేస్తాను. ఈరోజు కడప జిల్లా బద్వేల్లో బీజేపీ నేతలు నెల్లూరు బైపాస్ రోడ్డుపై ధర్నా చేపట్టారు. కేంద్రం ఇస్తున్న నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించారని బీజేపీ నేతలు ఆరోపించారు. రహదారుల అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తే వైసీపీ ప్రభుత్వం నిధులు పెండింగ్లో పెట్టిందని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం గుంతల రోడ్లపై మరమ్మతులు చేపట్టాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ నాయకులు బాబా ఫక్రుద్దీన్, తోట వెంకట సుబ్బయ్య, షేక్ షరీఫ్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. మా రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజు గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైసీపీ ప్రభుత్వం రోడ్లపై వ్యవహరిస్తున్న నిర్లక్ష్యాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రోడ్లపై దిగ్బంధన కార్యక్రమము చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం
కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది తప్ప ఎటువంటి రోడ్లకు సంబంధించి కానీ సీసీ రోడ్లకు సంబంధించింది కానీ ఎటువంటి కార్యక్రమము విజయవంతం చేసే దిశగా నడవట్లేదు. ఇప్పుడు చూస్తే రోడ్లు చాలా అధ్వానమైన పరిస్థితి ఉన్నాయి. ఇదే విధంగా వైసీపీ ప్రభుత్వం రోడ్లపై చర్యలు తీసుకొని వెంటనే టెండర్లు అమలు చేయకపోతే, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడతామని మేము మైనార్టీ తరఫున తెలియజేస్తున్నాము. జై హింద్. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజు గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంటూరు జిల్లా రేపల్ల పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఘన వ్యర్థాల నిర్వహణ గురించి ఎంపీడీఓ సిహెచ్ సమావేశం నిర్వహించారు. గ్రామాల్లోని చెత్తను తగలబెట్టడం, ఊరికి దూరంగా వేయడం గానీ చేయకూడదని ఎంపీడీఓ తెలిపారు. మన వంటగదిలోని వ్యర్థాల ద్వారా సేంద్రియ ఎరువుల తయారీ విధానం గురించి ఆమె వివరించారు. ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమంలో భాగంగా 2 బుట్టల ద్వారా చెత్తను సేకరించి విధానంపై ఆమె అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ మల్లికార్జునరావు, పంచాయతీ సెక్రటరీ, గ్రామ వాలంటీర్లు, అధికారులు పాల్గొన్నారు. కానీ అలాగే మాస్కులు కానీ శానిటైజర్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం సేకరించుకోవడం కోసం ఉపయోగించుకోవడం కోసం అని చెప్పేసి ప్రతి ఇంటి నుంచి నెలకు 60 రూపాయలు ఎన్ని ఉంటే అన్ని 60 రూపాయలు మనం వసూలు చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మన గ్రామంలో యాక్టివిటీ టేకప్ చేశాము. యాక్టివిటీ టేకప్ చేసినప్పటికీ ఈ తడి చెత్త ఏం చేయాలనేది మాత్రం పెద్ద సమస్యగా మారుతుంది. అయితే దీనికి ఒక 2 ఇచ్చారు మనకి. ఏమని కమ్యూనిటీ నాడబుల్ ద్వారా ఈ తడి చెత్తని పొడి చెత్తని అక్కడ వేసి తడి చెత్తని అంటే పనికి వచ్చేదంతా మనం వర్మీ కంపోస్ట్ ఏదైతే తయారు చేస్తామో దాన్ని కూడా దాంట్లో వేసి మరి ఎరువు తయారు చేసుకోవడం, మరి నీళ్ళు వేసినంతా కూడా వేరే డంపింగ్ యార్డ్ లాంటి దాంట్లోకి పంపించేసి అక్కడ కాల్చేయడం లాంటిది, లేదా మనకి ఇంకా ఈ షట్టర్స్ ఇవి రాలేదు కాబట్టి అవన్నీ కూడా ప్యాక్ చేసుకుని అమ్ముకోవడం ద్వారా ప్లాస్టిక్ ఇవన్నీ కూడా వేస్ట్ అంతా కూడా మళ్ళీ రీసైక్లింగ్ కోసం మరి అమ్ముతూ ఉంటారు. దాని ద్వారా కూడా కొంత అమౌంట్ వస్తుంది. ఇట్లా సెగ్రిగేట్ చేసి మనం మొత్తం ప్రాసెస్ చేయడానికి మనకి కొంచెం అసౌకర్యంగా ఉండడం వల్ల కొంచెం మనం ఈ కార్యక్రమాన్ని అంత ఇదిగా చేయలేకపోతున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనము ఏం చేయొచ్చు అనేది మరి మనం ఆలోచించి ఇప్పుడు మనకి ఐటీసీ వారు కూడా కొన్ని సలహాలు సూచనలు ఇస్తారు, ఏం చేయాలి ఎట్లా చేయాలనేది. అవన్నీ కూడా మీరు పాటించి మరి మన 8 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అలాగే 7వ తారీఖు ముందు జరిగేటువంటి వ్యర్థాలపై యుద్ధం అనేది కూడా మనం ఈ 8 గ్రామాల్లోనే టేకప్ చేస్తాము. మరి అది 7వ తారీఖు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ తర్వాత మండల లెవెల్, అక్కడ నుంచి ప్రతిరోజు గ్రామాల్లో 15 రోజుల ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మరి 15 రోజుల ముందు 15 రోజుల తర్వాత అనే తేడా డిఫరెన్స్ని కూడా మనం చూపించాలి. గ్రామాల్లో ఎట్లా చూపించాలి? ఇంతకుముందు గ్రామాలు ఇప్పుడు చూస్తుంటే మన గ్రామాలు ఎట్లా ఉంటాయి? ఈ వర్షాలకి కానీ, లేదంటే ఈ తుఫాను వల్ల పడే వర్షాలు కానివ్వండి, లేదంటే మనకున్నటువంటి లో లైన్ ఏరియాస్ వల్ల కానివ్వండి, నీటితో నిండిపోయి, పిచ్చాకులతో నిండిపోయి, లేదంటే ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలు అనేవి పడేస్తున్నాం. కానీ ఈ 15 రోజుల తర్వాత ఈ వ్యర్థాలపై యుద్ధం అనే కార్యక్రమం తర్వాత మన గ్రామాలు పరిశుభ్రం. యాక్చువల్ MFP2లోనే మనం ఈ మార్పు తీసుకురావాలి. కొన్ని కారణాల వల్ల అంత మార్పు ఏం రాలేదు. కనీసం ఇప్పుడన్నా మనం ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఈ 8 గ్రామాలకి మిగతా గ్రామాలకి కూడా డిఫరెన్స్ మనం చూపించుకోగలగాలి. ముందు మనమే ముందు 15 రోజుల ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది అనేది కూడా 21వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి 26వ తారీఖు డిసెంబర్. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ ర్యాలీ జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రానున్నారు. ఈ నేపథ్యంలో ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నామని బాపట్ల టీడీపీ ఇన్ఛార్జ్ నరేంద్ర వర్మ చెప్పారు. మాట్లాడాలి.
కడప జిల్లా రాజంపేటలోని వివిధ ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ శివసాగర్ మెరుపుదాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రాజంపేట షాపులలో భారీగా గుట్కా బస్తాలు దొరికాయి. సుమారు 1,75,000 రూపాయల విలువ గల గుట్కాలను స్వాధీనం చేసుకుని 10 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాజంపేట సిఐ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. అమ్మకాలపై మా పెద్ద ఆఫీసర్ల ఆదేశాల మేరకు ఎస్సీబీ ప్లస్ పోలీస్ అందరం కూడా రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి ఆపరేషన్ ఈరోజు. ఇందులో భాగంగా ఇక్కడ 1,75,000 రూపాయలకు విలువ కలిగినటువంటి గుట్కాను సీజ్ చేయడం జరిగింది. ఇదే విధంగా మిగతా మనకు రాజంపేట మన కోడూరు ఏరియాలో కూడా అక్కడ కూడా ఒక 60,000 రూపాయల గుట్కా అక్కడ కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే మా అప్పీల్ ఏంటంటే ప్రజలకు ఇది నిషేధిత గుట్కా, దీనివల్ల ఎక్కువ అనారోగ్యం పాలైపోతారు. దీనివల్ల నష్టమే కానీ లాభం ఉండదు. ఫస్ట్ దీన్ని వాడటం వల్ల మౌత్ క్యాన్సర్ వచ్చేదానికి అవకాశము, బ్రెయిన్ క్యాన్సర్ వచ్చేదానికి, బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చేదానికి అవకాశము, తర్వాత కిడ్నీలు కూడా అవి చాలా ప్రమాద స్థాయికి వెళ్ళిపోతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండడమే మంచిదని మా యొక్క సలహా, మా యొక్క విన్నపము. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఇటువంటి నిషేధిత గుట్కాలు ఎవరైనా అమ్ముతా కనుక ఉన్నట్లయితే పోలీసుకు సమాచారం ఇస్తే మేము వీటిని ఇక కడప జిల్లా రాజంపేటలో విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ సిఈ సుడిగాలి పర్యటన చేశారు. నివార్ తుఫాను కారణంగా మందపల్లి పుల్లపుత్తూరు దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్ను పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న ప్రజలతో వారి విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని త్వరితగతిన పూర్తి చేయమని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ చంద్రశేఖరరావు, అసిస్టెంట్ ఇంజనీర్లు శశిధర్ రాజు, షఫీ తదితరులు పాల్గొన్నారు. సార్ అందరూ నచ్చిపోతాడు. టైం చెప్పేసి 15 రోజులు రోడ్డు అయిపోయింది. ఇంకా 10 మంది అది కూడా ఈ డ్యామేజ్ కదా రివర్స్ కాసింది కవర్స్ ఇది రివర్స్ కాసింది కండ ఇది రివర్స్ లేకుండా పోతుంది. స్విఫ్ట్ లేదు సార్, రోడ్డు మీడే పోతుంది.
లివర్ క్రాస్ చేయాల్సి వచ్చింది. మనకు అది పర్మనెంట్ చెల్లి. నేను ఇంటి ముందు ఎక్కువ రోడ్డు ఎత్తుకోవాలి. ఒక ముందు అవసరం కాకుండా అన్నీ ఆకి బాగా డెవలప్ చేస్తారు ఈ ఏరియాని. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ వారు ఓ వివాహానికి హాజరయ్యారు. చీకొడు గ్రామానికి చెందిన కోడెల పెంటయ్య కూతురు లక్ష్మి వివాహానికి సెస్ వైస్ చైర్మన్ లాగిశెట్టి శ్రీనివాస్ విచ్చేసి పుస్తే మట్టలు చీర అందజేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బూంపల్లి సురేందర్ రావు, ఎంపీటీసీ ఆంజనేయులు, గ్రామ సర్పంచ్ చర్లపల్లి రజిత, సుధాకర్ రెడ్డి, పోతిరెడ్డి రాజయ్య, గణేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. చారిటబుల్ ట్రస్ట్ వారు జిల్లాలోని ఎంతో మంది వధూవరులకు పుస్తే మట్టెలు అందజేయడం చాలా సంతోషంగా ఉందని గ్రామస్తులు కొనియాడారు. వారి యొక్క సొంత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు చీకోడు గ్రామంలో బోయ పెంటయ్య యొక్క కుమార్తె వివాహం కోసం పుస్తే మట్టెలు, చీరె, గాజులు ఒక 8,500 రూపాయల విలువ కలిగినటువంటి ఆడపిల్ల పెళ్లి కోసం అని చెప్పి ఒక మేనమామగా సాయం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ చారిటబుల్ ట్రస్ట్కి సీనన్నకి నేను ముస్తాబాద్ మండల్ పక్షాన ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆడపిల్ల పెళ్లికి సాయం చేయడం అనేది గొప్ప విషయం. అన్న సొంతంగా చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి అనేక మంది ఆడపిల్లల పెళ్లిలకు తన వంతుగా ఎంతో కొంత సాయం చేస్తున్నటువంటి మానవతావాదిగా సీనన్నను నేను కొనియాడుతున్నాను. ఎందుకంటే ఎంతో సంపాదించడం ముఖ్యం కాదు, డబ్బులు అందరి దగ్గర ఉంటాయి. కొంతవరకు ఆర్థిక సాయం చేయడం అనేటువంటిది గొప్ప విషయం. ఇది మాటల్లో కూడా చెప్పలేనటువంటి కాబట్టి నాకు వీళ్ళ యొక్క పెళ్లి విషయం తెలియగానే నేను అన్న దృష్టికి తీసుకుపోగానే సురేందర్ ఏనాడు పెళ్ళి ఉన్నా కూడా వినాక మొన్ననే చెప్పడం జరిగింది. ఈరోజే ఒకరోజు ముందిద్దామని అన్నారు. మరి అందుకని చెప్పి ఈరోజు చీకోడు గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ గారు సుధాకర్ అన్న గారు ఇందులో స్వచ్ఛంద కార్యక్రమం కాబట్టి పార్టీలకు అతీతంగా అయినా పాల్గొన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా బోయ పెంటయ్య కుటుంబం తరఫున నేను ప్రత్యేకంగా లగిశెట్టి సీనన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకొక ముఖ్య విషయం కూడా, గతంలో కూడా సర్పంచ్ రాజయ్య గారు ఉన్నప్పుడు కూడా ఈ గ్రామానికి చెత్తబండిని కూడా డొనేట్ చేసిందట. నాకు అది ఈరోజే తెలిసింది. అంటే ఒక 5-6 సంవత్సరాల క్రితమే ఈ గ్రామానికి కూడా ఈ పెళ్లి విషయంలో కాకుండా గ్రామ పరిశుభ్రత గురించి కూడా ముందుకొచ్చి సహాయం చేసినటువంటి సీనన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి పుణ్య కార్యక్రమాలు చేసేటువంటి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేళలా ఆరోగ్యాలతో పాటు ఐశ్వర్యాలను ప్రసాదిస్తూ మానవతావాదిగా ఈ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ఇంకెంతోమంది ఆడపిల్లల పెళ్లిళ్ళకి సహాయం చేసేటువంటి తనకి ముందుగా ఈ భగవంతుడు రూపా చూపాలని చెప్పి కోరుకుంటూ మరి అన్న సంతోషి మాత యొక్క గుడిని నెలకొల్పి మన అనాథాశ్రమం కూడా నెలకొల్పి ఈ విధంగా సమాజానికి ఏదైతే అవసరమో అన్ని మంచి పనులు చేస్తున్నటువంటి సీనన్నకు కూడా ఆ సంతోషమాత కృపా కటాక్షాలు జరగాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా చీకోడు గ్రామం తరఫున మా సర్పంచ్ గారు మెజెస్టిక్ అరేబియన్ మండి అనే బిర్యానీ సెంటర్ను మణిదీప్, రక్షిత్, రాకేష్ అనే యువకులు మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని సన్నీ బేకర్స్ పైన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ సామల బుచ్చిరెడ్డి, స్థానిక 19వ డివిజన్ కార్పొరేటర్ సామల పవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరకు బిర్యానీని అందజేస్తామని రక్షిత్, రాకేష్, మణిదీప్ అనే యువకులు పేర్కొన్నారు.
గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు మణిదీప్, రాకేష్, రక్షిత్, మేము ముగ్గురం ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇక్కడ మేము మజెస్టిక్ అరేబియన్ మండి అన్నది ఈరోజు ఓపెనింగ్ చేసాం బోడుప్పల్లో. యాక్చువల్లీ ఇనాగ్రేషన్ కోసం మేయర్ సార్ వాళ్ళని పిలిచాము. కాకపోతే కొంచెం వర్క్ ఉండడం వల్ల ఈరోజు మేయర్ సార్ వాళ్ళు రాలేకపోయారు. సో మా ఫ్యామిలీ పెద్దలతో మేము ఓపెన్ చేయించాము. ఇక్కడ మా మజెస్టిక్ అరేబియన్ మండి ఇక్కడ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనకి హైదరాబాద్ నిజాం కల్చర్తో పాటు మనం సెంటర్ ఆఫ్ హైదరాబాద్ చార్మినార్ అక్కడ చూస్తే మనకి అరేబియన్ మండి అనేది కనిపిస్తుంది. బట్ వేరేస్ బోడుప్పల్లో ఉప్పల్ డిపో ఈ లొకాలిటీలో చూస్తే ఎక్కడ మనకి అరేబియన్ మండి అనేది లేదు. సో ఇక్కడ ఇలాంటి స్పెషల్ డిష్ అన్నది స్టార్ట్ చేస్తే కస్టమర్స్ దగ్గర అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మామిలకుంట క్రాస్ సమీపంలోని హంద్రినివా కాల్వ వద్ద బైక్పై వెళుతున్న ఉద్యోగి వినోద్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో వినోద్ అక్కడికక్కడే మృతి చెందాడు. వినోద్ మృతితో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాకినాడ రూరల్ ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీగంగా ఇండస్ట్రీస్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చంపాపేట్ డివిజన్లో బీజేపీ అభ్యర్థి గెలుపు, టపాసులు పేల్చి సంబరాల్లో కమల నేతలు. కడప జిల్లా బద్వేల్లో బీజేపీ నేతల ధర్నా, రోడ్లపై మరమ్మతులు చేపట్టాలని డిమాండ్. కడప జిల్లా రాజంపేటలో పోలీసుల మెరుపు దాడులు, భారీగా గుట్కా స్వాధీనం, 10 మంది అరెస్ట్. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో రోడ్డు ప్రమాదం, వ్యక్తిని ఢీకొట్టిన వాహనం, అక్కడికక్కడే మృతి. కాకినాడ ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం, మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.